లోపలే రచ్చ చేశాను సార్. కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండగా ఒక మీడియా మిత్రుడు నన్ను క్వశ్చన్ అడిగాడు. ఏంటనంటే ఆ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మోహన్ రావు గారు అని చెప్పేసి ఆయన మీడియా మిత్రులకు ఒక విషయం చెప్పాడట. ఆ సుమన్ అనే అతను ఎవరైతే ఉన్నారో పేషెంటు, అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నంతసేపు సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత బిల్లులు అన్నీ కట్టిన తర్వాత బయటికి వెళ్ళి రచ్చ చేశాడు. ఇదంతా కూడా కావాల్సిందిగానే ఏదో ఉద్దేశపూర్వకంగానే ఈ మనిషి బయటికి వెళ్ళి రచ్చ చేశాడు, ఇవన్నీ చేశాడు. అటువంటి సమస్యలు ఏదైనా మా హాస్పిటల్ ప్రిమిసెస్లో జరిగి ఉంటే ఇక్కడనే అడగొచ్చు కదా, ఇక్కడనే మమ్మల్ని ప్రశ్నించవచ్చు కదా, ఇక్కడే మా దృష్టికి తీసుకురావచ్చు కదా అని చెప్పి అడిగాడు. నేను చెప్తా ఉన్నా, వాస్తవ విషయాలు తెలుసుకోవాలి డాక్టర్ గారు. నేను హాస్పిటల్ లోపల ఉన్నప్పుడే ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దురాగతాలను దృష్టిలో ఉంచుకొని ఈ అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, అదేవిధంగా ఎవరైతే ఆ నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి యొక్క దురాగతాలను అన్నీ కూడా నేను గమనించా. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు పడేటువంటి ఇబ్బందులను నేను చూసా. నేను నన్ను ఏ విధంగా మత్తుమందులు ఇచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బందులు పెట్టారో దాన్ని భరించలేక నేను ఇమ్మీడియేట్గా ఈ యొక్క శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ యొక్క అధినేత ఎవరు, అసలు ఇది ఏంది, ఇది ఏంటి అసలు ఈ వ్యవస్థ ఏంటని చెప్పి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇమ్మీడియేట్గా ఈ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఏవైతే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయో దానికి చైర్మన్ అయినటువంటి ఆయన హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ విఎస్ రామచంద్ర ఆయన పేరు. ఆయన కూడా కార్డియాలజిస్టే. ఆ సార్ యొక్క ఫోన్ నెంబర్ కోసం నేను చాలా ప్రయత్నాలు చేశా. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగేటువంటి దురాఘాతాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ విఎస్ రామచంద్ర గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను చాలా ప్రయత్నాలు చేసి ఆయన ఫోన్ నెంబర్ కోసం చాలా ట్రై చేశా. అంతేకాదు, ఈ కడపకు సంబంధించిన హాస్పిటల్ కన్సర్న్ అథారిటీ ఎవరు అసలు ఇతను అని చెప్పి నెట్లో సెర్చ్ చేస్తే జక్కంపూడి మోహన్ రావు అని చెప్పేసి నేను చూసా. కాకపోతే నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నా యొక్క ఈ సెడేషన్కి, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి మందులకి నా బ్రెయిన్ సరిగా పనిచేయక నేను ఫోన్ చేసినప్పుడు, అమ్మ విఎస్ మోహన్ రావు గారు ఎవరు అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ కావాలి, మీ చైర్మన్ కదా అని చెప్పి నేను అడిగితే ఆ అమ్మాయి నన్ను చాలా చులకనగా మాట్లాడింది. అయ్యా, నా పరిస్థితి అప్పుడు ఆ సెడేషన్లో ఆ నార్కోటిక్ డ్రగ్స్ నేను ఆ విధంగా వాడుతూ ఆ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్కు నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు. అమ్మాయి నన్ను చాలా చులకనగా చూసింది. ఆయన విఎస్ మోహన్ రావు కాదు, ఆయన మా ఓనర్ ఎవరు చెప్పండి. మీ డాక్టర్ మా కార్డియాలజిస్ట్ విఎస్ మోహన్ రావు చైర్మన్ తల్లి మీ శ్రీశ్రీ హోలిస్టిక్ కి. మీకు ముందు నాకు కరెక్ట్ గా తెలుసు మా చైర్మన్ ఎవరో. ముందు మీ పేరు తెలుసలేదు, అది కరెక్ట్. నా పేరు చెప్పాలనా? మా అతి మనుషులే మీరు, పల్లె మనుషులు ఉన్నట్టు. డాక్టర్ విఎస్ మోహన్ రావు గారు మా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ గ్రూప్ చైర్మన్. ఆయన మీరు ఏందో మీ ఓనర్ ఎవరో తెలియకుండానే మీరు ఇప్పుడు మీరు విన్న వీడియోను నేను నిన్నటి రోజున విన్న తర్వాత నా పరిస్థితి ఆ రోజు నిజంగా ఆదివారం నాకు ఇచ్చినటువంటి ఈ నార్కోటిక్ డ్రగ్స్, యాంటీ సైకోటిక్ అండ్ ఆల్సో సెంట్రల్ అనాల్జీసియా ట్రమడాల్ ఏదైతే ఇచ్చారో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా నా పరిస్థితి ఎట్టుందో ఆ ఆడియో వింటా ఉంటే నాకు అర్థమవుతుంది. నిజంగా ఏం చెప్పాలా, నేను ఒకసారి చాలా బాధ కలుగుతుంది నాకు. నేను ఈ శ్రీశ్రీ హోలిస్టిక్ ఏదైతే హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యొక్క చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాంటాక్ట్ నెంబర్ కోసం, అదేవిధంగా ఈ కడప బ్రాంచ్ యొక్క కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉన్నారో జక్కంపూడి మోహన్ రావు అని చెప్పేసి తర్వాత తెలిసింది నాకు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన డాక్టరే దీనికి కన్సర్న్ అథారిటీ. ఆ రోజు నేను ఫోన్ చేసినటువంటి పరిస్థితి. సో ఆయన ఈయనని నేను తర్వాత రియలైజ్ అయినా. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. అయ్యా, నేను నేరుగా బయటకు వచ్చినటువంటి తర్వాత నేను రచ్చ చేయలే. ఆల్రెడీ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రశ్నించడం జరిగింది. అంతేగాని నాకు డైరెక్ట్గా ఏదో ఉద్దేశం లోపల పెట్టుకొని ఎవరినో నాశనం చేయాలి, ఎవరిదో రెప్యుటేషన్ దెబ్బతీయాలని చెప్పి నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి.
లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి లోపలే రచ్చ చేశాను సార్. ఒరే నాయన నన్ను డిశ్చార్జ్ చేయండి రా తండ్రి అని చెప్పి అడిగిన. దానికి చేయలే. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరో నెట్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన హైదరాబాద్కు. ఫోన్ చేస్తే ఆ మనిషి దొరకలే. హలో హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. నా పేరు కృష్ణ. మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ బ్రాంచ్ మేడం అది? ఇది నిజాంపేట్, కొండాపూర్, కేపీహెచ్బి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీనికి ఓనర్ ఎవరు మేడం మనకు ఈ బ్రాంచ్ ఆఫ్ హాస్పిటల్స్ కి? విఎస్ రామచంద్ర గారు అండి. విఎస్ రామచంద్ర గారు. అవునండి. విఎస్ రామచంద్రరావా? ఎక్కడుంటారు మేడం ఆయన ఏమైనా కాంటాక్ట్ అవ్వచ్చా? కార్డియాలజీ డాక్టర్. ఓకే, లేకపోతే రిసెప్షన్ నెంబర్ ఇస్తాము, వాళ్ళని ఏమైనా అడుగుతారు. ఒకసారి నేను నెంబర్ చెప్పండి మేడం. సో సార్ని కాంటాక్ట్ అవ్వాలి. నేను ఏపీపీసీ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడేది. సార్తో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, నేను ఒకసారి రిసెప్షన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ప్లీజ్ చెప్పండి మేడం. 888 888 66 66 10 10 108. 108. సార్ పేరు ఈ నెంబర్కి చంద్రరావు. ఓకే, ఈ నెంబర్కి వాట్సాప్ లో కాల్ చేయండి. నార్మల్ కాల్ చేస్తే మాకే కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. సార్ పేరు ఏం పేరు అన్నారు మేడం? మళ్ళీ ఇంకోసారి చెప్తారా? విఎస్ రామచంద్ర. విఎస్ రామచంద్ర. అవునండి, ఓకే. కార్డియాలజిస్ట్. మనకు మోహన్ రావు గారు జక్కంపూటి అని ఎక్కడుంటారు మేడం? ఏంటండి? మోహన్ రావు గారు జక్కంపూటి. అది కడప బ్రాంచ్ అండి. సార్ది కొద్ది కాంటాక్ట్ నెంబర్ కావాలి మేడం. నేను డాక్టర్ సింగనమల సుమన్ అని. ఓకే, ఒకసారి బ్రాంచ్ నెంబర్ ఇస్తాము, నోట్ చేసుకుంటారా? బ్రాంచ్ నెంబర్కి ఇస్తే వాళ్ళు యాడ్ ఇస్తారు మేడం. మీరేదో హైదరాబాద్ అంటే మీరు ఇస్తారనుకుంటే మీరు అట్టే చెప్తారు. అంటే మా దగ్గర డీటెయిల్స్ ఉండవండి, కడప బ్రాంచ్ నెంబర్ తప్ప మా దగ్గర వేరేగా డీటెయిల్స్. హలో, నమస్తే అండి సార్. నేను డాక్టర్ సింగనమల సుమన్ మోడీ అని, ఏపీపీసీ స్టేట్ ప్రెసిడెంట్ సార్. నేను చెప్పండి సార్ నేను మన డాక్టర్ గారితో ఇప్పుడు మన రామచంద్ర సార్ సార్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు సార్ నేను సార్తో కొద్దిగా మాట్లాడాలి. నాకు సార్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయమని ఇచ్చారు. ఏదో రిసెప్షన్లో ఉంటుంది అన్నారు. మరి సార్ మీరు ఆప్షన్ 2 సెలెక్ట్ చేయరు సార్, వాళ్ళు ఇస్తారు. ఏంటి సార్? ఆప్షన్ 2 సెలెక్ట్ చేయండి సార్, కాల్ చేసి మళ్ళీ ఆప్షన్ 2 సెలెక్ట్ చేయాలి. ఓకే, అలాగే సార్. థ్యాంక్ యూ. వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన. సార్ నన్ను ఈ మాదిరి ఏదో ఠాగూర్ సినిమాలో చూసినట్టుంది నాకు ఇదంతా కూడా. సార్ నన్ను బయటపడేయండి సార్, నన్ను రక్షించండి సార్ అని ఫోన్ చేసిన. ఆయన మరి పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ అని అన్నాడు. మన దృష్టికి తీసుకొస్తాను. షూర్ సార్, డెఫినెట్ గా నేను కంప్లైంట్ రైజ్ చేస్తాను సార్. రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. నేను వాళ్ళకి చెప్పిన, నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, మీ ఓనర్కు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించండి, నాకు ఇంకా ఏ ఇంజక్షన్లు వేయొద్దండి అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు డిశ్చార్జ్కి పెట్టినారు. హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి నేను ఒకటే చేసిన. ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకు ఉంది? ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాల మాదిరి దోపిడీ కనపడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్. ఇది ఠాగూర్ సినిమాలో ఒక సీన్ చూపించుండొచ్చు సార్. నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433 రూపాయలు వేసారు. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పులే, అబద్ధాలే. ఇదే మా దగ్గర బిల్లులు, ఇదో తీసుకోండి. మాకు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లులే. నేను కూడా ఇస్తాను సార్, వాళ్ళు ఇచ్చితే. తర్వాత మీకు వేసిన డ్రగ్స్, మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చారు సార్. కానీ మీరేమో ఎక్కువ బిల్ వేశారు. వాళ్ళు సార్ నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతున్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్ని మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు, అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం,
దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. వాళ్ళు ఎన్నైనా మారుస్తారు. ఆయన డాక్టర్ గారు ఎవరైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఆయన ఒప్పుకున్నాడు. నాకు సెడేషన్ ఇచ్చారు, నాకు నార్కోటిక్ మందులు ఇచ్చారు, నాకు ట్రమాడాల్తో పాటు హాలోపెరిడాల్, అదేవిధంగా మిడాజోలం, బెంజోడైజిపిన్ డ్రగ్స్ సరి, గంజాయి కంటే దారుణమైనటువంటి మత్తునిచ్చే డ్రగ్స్ సరి నాకు ఎందుకు వేస్తారని నేను అడుగుతాను. నా పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారో సార్ మీరు మీడియా వాళ్ళు, సమాజంలో తిరిగే వాళ్ళు మీకే తెలియాలా వ్యవస్థ ఎట్లుందో మీకు తెలుసు. వెరీ గుడ్ సార్. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. ట్రమాడాల్ టాబ్లెట్ ఇటీవల కాలంలో విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని చెప్పి మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మొదటిసారిగా కాలు పెట్టిందో అసెంబ్లీలో, ఆమె మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఈ ట్రమాడాల్ మందు గురించే. అయ్యా, ట్రమాడాల్ కడప జిల్లాలో విచ్చలవిడిగా దుర్వినియోగపడతా ఉంది, ఇంజక్షన్లు వేసుకుంటా అన్నారు, మత్తుకు బానిసలు అవుతా అన్నారు యువత అని చెప్పి మహాతల్లి ఎవడు కూడా ఆ యొక్క విషయాన్ని ఈ రాష్ట్రంలో ఎవడు మాట్లాడలే.